నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ పోలీసులంటే ఒక బ్రాండ్, అందుకే వారంటే తనకెంతో గౌరవం. మంగళగిరిలో పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. సమాజం సురక్షితంగా ఉందంటే అందుకు పోలీసుల కృషే కారణం. బీచ్ రోడ్లో ప్రజాప్రతినిధులతో కలిసి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సిపి బాగ్చి. గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకతో విశాఖ గ్లోబల్ క్యాపిటల్ గా మారబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివిఎన్ మాధవ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న పోలీసులంటే తనకెంతో గౌరవమని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో 6వ బెటాలియన్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర ప్రముఖులతో కలిసి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శాంతి భద్రతల కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. ఏపీ పోలీసులంటే ఒక బ్రాండ్ అని కితాబిచ్చారు. సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజంను అణచివేయడంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు. ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈ రోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా
ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అన్న ఒకే ఒక్క ధైర్యంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా చారిత్రక మిస్సెస్ ఏవిఎన్ కళాశాలలో నూతన తరగతి గదుల ఆధునీకరణ పనులు పూర్తయినట్టు కళాశాల కరస్పాండెంట్ ఏవిఎన్ అదీప్ బానోజీరావు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షురాలు అజ్జరపు సర్వేశ్వరరావు తెలిపారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో సమకూరిన సుమారు ₹1 కోటి వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్టు తెలిపారు. పూర్తయిన ఈ తరగతి గదులు ఆధునీకరణ పనులు ఏయూ ఉపకులపతి ఆచార్య జి రాజశేఖర్ ఈ నెల 24న ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం ఉంటుందని తెలిపారు. So ఈ బిల్డింగ్ అన్ని చాలా పాతమైపోయాయి. So what has happened is that since they are falling apart, we appealed to the Alumni Association. The president is right next to me, Mr. Sarveswar Rao is the president of AVN College Alumni Association. So the management of AVN College, we appealed to the Alumni Association and they came forward to renovate and build new rooms, classrooms on top. The main donor, one Mr. C.V. Subbarao, was an alumni of this college. He gave 70 lakhs. 70 lakhs ఇచ్చారండి by himself. మన అభియన్ కాలేజీ వ్యవస్థాపకుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కాలేజీ నుంచి పురోగతి చెందుతూ ఉంది. కానీ సో దాని గురించి సరైన 160 years ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి దాని యొక్క పునరావృత్తి చేయాల్సిన నెసిటీ వచ్చింది. కాబట్టి మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక కుటుంబం నుంచి వచ్చినటువంటి అదీప్ గారు సో వారి అసలు మేరకు అసోసియేషన్ మెంబర్సు పూర్వ విద్యార్థులందరినీ కూడా సమీకరించి వారి ద్వారా చేసి ముఖ్యంగా సివి సుబ్బారావు గారిని చాలా అప్రిషియేటబుల్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా వాలంటరీగా వచ్చి 70 lakhs ఈ ఫండ్స్కి ఇమీడియట్గా ఈ కొత్త క్లాస్ రూమ్స్ కట్టడానికి, ఉన్న క్లాస్ రూమ్ రెనోవేట్ చేయడానికి, లేడీస్ బోత్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి వెయిటింగ్ హాల్స్ కూడా సెపరేట్గా విత్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి దాన్ని అభివృద్ధి చేయడానికి అన్నింటికి కూడా ఆయన ముందుకు వచ్చారు. ఆయన మొత్తం 5 క్లాస్ రూమ్లకి రెనోవేట్ చేశారు ఫండ్స్ ఇచ్చి. తర్వాత వెయిటింగ్ హాల్స్కి ఇచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఒక బాట్ని కొత్త క్లాస్ రూమ్కి డిజిటల్ క్లాస్ రూమ్కి కావాల్సిన ఫండ్స్. తర్వాత ఇంతకుముందు థర్డ్ ఇయర్ బీకామ్ చేసినటువంటి ఒక పెద్ద క్లాస్ రూమ్ దాని రూమ్ నెంబర్ 5 అంటాం. సో దాన్ని కూడా రెనోవేట్ చేసి డిజిటల్ క్లాస్ రూమ్ కన్వర్ట్ చేయమన్నారు. దాని ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు. కుల సవరాజకీయాలు మానుకోవాలని వైసీపీ నేతలకు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హితవు పలికారు. లేకుంటే గత ఎన్నికల్లో ఇచ్చిన 11 సీట్లు కూడా ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ పార్టీ అంటే ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించేదిగా ఉండాలే తప్ప వైసీపీలా కుటిల రాజకీయాలు చేసేదిగా ఉండరాదన్నారు. తాజాగా కందుకూరు ఘటనకు కులాన్ని అంటగట్టేలా వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, అంబటి రాంబాబులు వ్యవహరించిన తీరు బాధ కలిగిస్తుందన్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన వారు ఆ పని చేయకుండా పరామర్శ పేరుతో కాపు కులం మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి దిశగా మరి ప్రతి క్షణం కూడా పరుగులు పెట్టిస్తున్నారు మన నాయకులు. మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులు అందరూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మా జనసేన పార్టీ కులాల్ని కలిపే ఒక సిద్ధాంతంతో
మతాలు ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఈరోజు రాజకీయాల కోసం కులాల్ని మతాల్ని కూడా వేరు చేస్తూ, అంటే మనం చూస్తూనే ఉన్నాం 19-24 మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మనం చాలా దగ్గర చూసాం. అలాగే అంటే ప్రత్యేకంగా మరి ఒక్కసారి అయితే మరీ దారుణం, కాపు మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగలపడం, అలాగే కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, ఇలా అనేకమైన కులాల కుంపటిని రగిలించి 19-24 మధ్యలో రాజకీయాలు చేయటం అయితే చేశారు. మరి వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ, ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ. మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ, మరి ఆ ఇష్యూని మీరు చూస్తానన్నారు, కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో, ఎవరైతే మరి వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కంపూడి రాజా గారిని వీళ్ళు అంబటి గారిని వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి, కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో A1 ముద్దాయిగా చేర్చాలని, A2 A3 చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు. స్వయాన ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఆవిడ చాలా క్లారిటీగా చెప్తా ఉంది, ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు, బోల్డ్ దుఃఖంలో ఉన్నాం, దయచేసి అలాంటివేమీ లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళదే. మరి నేను అడుగుతూ ఉన్నాను, మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు? సమాజం సురక్షితంగా ఉందంటే అందుకు పోలీసుల కృషే కారణమని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. బీచ్ రోడ్లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులతో కలిసి సిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1929 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులు, ఎన్నికల విధి నిర్వహణలో పోలీసుల విశేష సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 191 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినట్టు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మన దేశ భద్రత, ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు ఇది. 1929 సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ లదాఖ్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత్ పోలీస్ బలగాలు 10 మంది ధైర్యవంతులు వీరమరణం పొందారని మనకు తెలుసు. వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పోలీస్ కమ్మెమరేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాన్ని గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే. పోలీస్ సిబ్బందికి ఇది ఒక ప్రేరణ దినం. ఈనాడు మన సమాజం సురక్షితంగా ఉంది అంటే అది పోలీసులు యొక్క సేవా తత్పరత వల్లే.
మత విద్వేషాలు, అంతర్గత కలహాలు, తీవ్రవాదుల నుండి ముప్పు, వివిధ రకాల నేరాలు, శాంతి భద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల్లో వీధి నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, విఐపి భద్రత లాంటి ఎన్నో సంక్లిష్టమైనవి పోలీస్ విధులు. ఇవన్నీ నిరంతర కొనసాగే విధులు. ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయగలిగేది కాదు. పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రతి క్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మనకు తెలుసు. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు విరామం లేకుండా పని చేయవలసిందే. తరతరాలుగా కొనసాగుతున్న వేలాది మంది ధైర్యవంతులైన పోలీసులు త్యాగం చేసి అందుకే మనం ఈరోజు చక్కటి శాంతి భద్రత కూడిన శ్రేయస్కర సమాజంలో జీవించడానికి మూల కారణం. పోలీసులు లేని సమాజాన్ని అందుకే మనం ఊహించలేం. 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని మనకు సమాచారం. వారి కుటుంబాల త్యాగం, ఓర్పు, సేవాభావం మన అందరికీ ప్రేరణ. ఆ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడే ధైర్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ బలోపేతానికి, సిబ్బంది సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇస్తుంది. పోలీస్ స్టేషన్లో ఆధునికీకరణ, సీసీటీవీ నెట్వర్క్ విస్తరణ, మహిళా రక్షణ కోసం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా పరిణామం చెందిందని విశాఖ వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథం కుమార్ తెలిపారు. ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగా ఉందని తెలిపారు. దీనికి అనుబంధంగా 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా రూపాంతరం చెందనుందని తెలిపారు. దీని ప్రభావంతో రాబో 3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాలో రాబో 4 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 23, 24 తేదీల్లో తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పరిణామం చెందింది. అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 4 రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు, అన్నమయ్యల్లో
ఈ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటుగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 నుంచి 48 గంటల మధ్య పడే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకతో విశాఖ గ్లోబల్ క్యాపిటల్ గా మారబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఐటీ, నిర్మాణ రంగ, రియల్ ఎస్టేట్ ప్రముఖులతో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ ఏఐ హబ్ విశాఖ రావడం గొప్ప పరిణామంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రగతిని, విశాఖ ఎదుగుదలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైసీపీ స్వాగతించడం లేదని, దీన్ని బట్టి జగన్కు గూగుల్ పెట్టుబడులు విశాఖ రావడం ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. గూగుల్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు వస్తుంటే ఎందుకు స్వాగతించడం లేదో వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్ డేటా సెంటర్తో విశాఖలో నూతన శకం ఆరంభం కాబోతుందని అభిప్రాయపడ్డారు. అది కూడా మన పరవాడ దగ్గర 1,80,000 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ ఎనర్జీలో హైడ్రోజన్ ని ఏ విధంగా లిక్విడ్ హైడ్రోజన్ వాడి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్ గా ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రత్యామ్నాయంగా మారే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, దానికి సంబంధించిన పరిశోధన పెద్ద ఎత్తున కొనసాగుతూ మొదటి అడుగు పడిందని మన అభిప్రాయం. తర్వాత మొన్న ఈ మధ్యనే సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి యూనిట్ సౌత్ కొరియన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం ఏదైతుందో ఇన్వెస్ట్మెంట్ ఎంతని కాదు, పడింది తొలి అడుగు. రాబో కాలంలో అనేక రకాల కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి. సెమీ కండక్టర్స్ కి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా మారినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ విధంగా సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కారణంగా రెండో అడుగు పడటం జరిగింది. మూడోది బీపీసీఎల్ సంబంధించిన సుమారు 83,000 కోట్ల రూపాయలు రిఫైనరీ రంగంలో మన హెచ్పిసిఎల్ రిఫైనరీ కెపాసిటీ ఉందో దానికన్నా ఎక్కువ కెపాసిటీతో ఒక బిగ్గెస్ట్ రిఫైనరీ ఇన్ సౌత్ ఇండియా, అది కూడా మన నెల్లూరు ప్రాంతంలో రావటం, అలాగే రిఫైనరీ రంగంలో ఇంకొక అడుగు పడటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అతి ముఖ్యమైన రోడ్ హైవే నెట్వర్క్ 2014కి 4,136 కిలోమీటర్లు ఉంటే ఇవాళ 8,660 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవే ఏదైతే ఇవాళ నిర్మాణం అయ్యిందో, అలాగే 8 పోర్ట్స్, అలాగే 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్స్, అలాగే వీటితో పాటు అతిపెద్దగా గ్రీన్ క్యారిడార్ని నిర్మాణం చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ ఫేజ్ 3 నిర్మాణం కాబోతాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్కి 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ నిర్మాణం ఏదైతే జరగబోతుందో ఇది 4వ అడుగుగా మనం భావించవచ్చు. అలాగే మనకి ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, గూగుల్ ఆల్ఫాబెట్ ఇంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు 1,20,000 కోట్ల రూపాయలతో $15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం కేంద్రంగా అవ్వటం, గూగుల్ యొక్క చరిత్రలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా, అలాగే ఇండియా చరిత్రలోనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రత్యక్ష పెట్టుబడులు విదేశాల నుంచి అత్యధికంగా వచ్చిన మొదటి సందర్భం. దిస్ హైయెస్ట్ ఎఫ్డిఏ ఎవర్ ఇన్ ద కంట్రీ. మనకి సీ కోస్ట్లో ఉండడానికి ముఖ్యమైన కారణం డేటా సెంటర్ ఉండాలి అని చెప్పి అనుకోవటంలో సీ ఉంది. సీని మనం కన్వర్షన్ కూడా చేయాలని చెప్పి కూడా అనుకోవటం జరుగుతుంది. మనకి ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇప్పటికే సెలైన్ వాటర్ని ఫ్రెష్ వాటర్గా చేసే ఒక మెకానిజం తప్పనిసరిగా వస్తుంది. రెండోది పోలవరం సంబంధించిన లెఫ్ట్ కెనాల్ 24.88 టీఎంసీ ఏదైతుందో అది శరవేగంగా కొనసాగుతుంది. ఏదైతే డేటా సెంటర్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. జగదంబ సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఊరించి చివరకు ఉసూరుమనిపించారని వాపోయారు. ఉద్యోగులకు దీపావళి బొనాంజా అంటూ అడావిడి చేసి కనీసం ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, ఇతర బకాయిలు ఇవ్వకుండానే కేవలం ఒక డిఏతోనే సరిపుచ్చడం సరైంది కాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి ఇవ్వాల్సిన 4 డిఏ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎన్జిఓల సంఘంతో ఒప్పందం చేయడం జరిగింది. ఈ ఒప్పందం ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకమైనటువంటి ఒప్పందం. కేవలం ఒక డిఏను మాత్రమే చెల్లిస్తామని బాకీ ఉన్నటువంటి డిఏ 4 డిఏలు బాకీ ఉన్నాయి. ఒక డిఏ చెల్లిస్తారు. మళ్ళా జనవరికి మళ్ళా 4 డిఏలు మళ్ళా బాకీ అవుతాయి. అంటే 3లో ఒకటి చెల్లిస్తే అవుతుంది. దీనికి ఇదేదో గొప్పగా జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరాలు ఇచ్చినట్టుగా వర్షాలు కురిపిస్తున్నారు. ఇది పచ్చబద్ధం, అవాస్తవం. ఈరోజు ఎన్జిఓల సంఘాలు మాట్లాడలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తలువు కొట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఎన్జిఓ సంఘాలకి తోటి చేసిన ఒప్పందం అనేది ఉద్యోగులకు 18 నెలల తర్వాత చేసినటువంటి ఒప్పందం. దీనిలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 2024 ఆగస్టు నుంచి ఏ రకమైనటువంటి బకాయిలు కూడా చెల్లించాలి. ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి బకాయిలు రిటైర్ అయిన రోజు చెల్లించాలా, రూల్ అది. ఈరోజు గ్రాట్యుటీ ఇవ్వాల, ఎర్న్ లీవ్లు ఇవ్వాల. ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళు బకాయిలు కూడా చెల్లించకపోవడం అనేది మాకు బాకీ ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు విలీన పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా చేపట్టింది. 1994లో వీఎంసీలో విలీనమైన 59 మంది విలీన పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికుల మాదిరిగానే 2025లో విలీనమైన 32 గ్రామ పంచాయతీలు, గాజువాక మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ 593 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని యూనియన్ నాయకులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. విలీన పంచాయతీ కార్మికుల ఐక్యత, విలీన పంచాయతీ కార్మికులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. విలీన పంచాయతీ గాజువాక కాంట్రాక్ట్ కార్మికులు 593 మందికి హైకోర్టు వీళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. దాన్ని కన్సిడర్ చేయమని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్కి, అట్లాగే ఎంఈయూడి డైరెక్టర్ డిఎంఏ గారికి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీ ఇచ్చినా సరే ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి వెంటనే అమలు చేయాలని, తాత్సారం చేయకూడదని చెప్పేసి ఈ రోజున ధర్నా అన్నది, మహాధర్నా అన్నది నిర్వహించడం జరుగుతోంది. ఎప్పటికీ కూడా అది కానీ పరిష్కారం చేయకపోతే, వాళ్ళకి టైం స్కేల్ కానీ ఇవ్వకపోతే నిరవధి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి హెచ్చరించడానికి ఇప్పుడు కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది. మేయర్ని గారిని కూడా కలుస్తాం. ఇందులో విషయం ఏంటంటే 1994లో 5 పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్లో విలువైనప్పుడు ఆ 59 మందికి మినిమం టైం స్కేల్ ఇచ్చారు. జీవో నెంబరు 542 ఇచ్చి అదే ప్రకారంగా వీళ్ళు కూడా పంచాయతీల నుంచి విలీనం అయ్యారు. కాబట్టి వీళ్ళకు కూడా అర్హత ఉండాలి, వివక్షత లేకుండా వీళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసు వేశాం. ఇంకంటే అడిగాము, మాట ఇవ్వలేదు, అమలు చేయలేదు. కాబట్టి కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే తక్షణము ఈ యొక్క పంచాయతీ, విలీన పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా కోర్టు ఆర్డర్ ప్రకారం అమలు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో నిర్వహిత సమ్మెకైనా వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి అలాగే అధికారులకి తెలియజేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ పోలీసులంటే ఒక బ్రాండ్, అందుకే వారంటే తనకెంతో గౌరవం. మంగళగిరిలో పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. సమాజం
ప్రాంతం సురక్షితంగా ఉందంటే అందుకు పోలీసుల కృషే కారణం. బీచ్ రోడ్లో ప్రజాప్రతినిధులతో కలిసి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సిపి బాగ్చి. గూగుల్ AI డేటా సెంటర్ రాకతో విశాఖ గ్లోబల్ క్యాపిటల్ గా మారబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.